క్యాన్వా పాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ క్యాన్వా అనే ఆన్లైన్ వెబ్సైట్ అండ్ యాప్ని వాడి చాలామంది స్టూడెంట్స్ అండ్ బిజినెస్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి అవసరమైన ప్రెజెంటేషన్స్ని చాలా ఈజీగా రెడీ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇంత ఈజీ చేసేసిన క్యాన్వా కంపెనీ ఒకప్పుడు ఇనీషియల్ ఫండింగ్ కోసం 100 మందికి పైగా ఇన్వెస్టర్స్ చుట్టూ తిరిగింది. కానీ ఈరోజు వరల్డ్లోనే లార్జెస్ట్ ఆన్లైన్ ఎడిటింగ్ ప్లాట్ఫామ్గా మారింది. అసలు క్యాన్వా కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఇనీషియల్ డేస్లో క్యాన్వా ఫౌండర్స్ ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు, అండ్ అడోబీ లాంటి మల్టీనేషనల్ కంపెనీని క్యాన్వా ఎలా ఓడించింది, అసలు క్యాన్వా కంపెనీ మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసిందో నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఆస్ట్రేలియాలో పెర్త్ అనే సిటీ ఉండేది అండ్ ఆ సిటీలో మెల్నీ పెర్కిస్ అనే ఒక స్టూడెంట్ ఉండేది. తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే ముందు ఇంట్లో ఖాళీగా ఉండేది అండ్ మెలినీ వాళ్ళ మదర్ ఒక టీచర్ అండ్ మెలినీకి చిన్నప్పటి నుంచి ఆర్ట్ అన్నా దేనినైనా ప్రెజెంటేషన్ ఇవ్వడం అన్నా చాలా ఇష్టం. సో మెలినీ వాళ్ళ మదర్ టీచర్ అవ్వడం వలన ఆమె కాలేజ్లో స్టూడెంట్స్కి చాలా ప్రెజెంటేషన్స్ని ఇవ్వాల్సి వచ్చేది. సో మెలనీ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లాంటి సాఫ్ట్వేర్స్ని వాడి కొత్త ప్రెజెంటేషన్స్ని డిజైన్ చేసి వాళ్ళ మదర్కి ఇచ్చేది. అండ్ తర్వాత మెలినీ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో గ్రాడ్యుయేషన్ జాయిన్ అయింది అండ్ యూనివర్సిటీలో మెలనీకి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయనే మిస్టర్ క్లిఫ్ ఓబ్రిసెంట్. అయితే మెలనీ గమనించింది ఏంటంటే యూనివర్సిటీలో స్టూడెంట్స్ కూడా కొన్ని ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. సో స్టూడెంట్స్లో 90% ఆఫ్ ది స్టూడెంట్స్కి ప్రెజెంటేషన్స్ కోసం వాడే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కానీ ఎడోబ్ ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్స్ కానీ ఎవరికీ రావు. అయితే మెలనీకి ఈ సాఫ్ట్వేర్స్ని వాడడం వచ్చు. సో తను చాలామంది స్టూడెంట్స్కి ఈ సాఫ్ట్వేర్ని ఎలా వాడాలో నేర్పించడం స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఫోటోషాప్ అండ్ పవర్ పాయింట్ లాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం కొంతమందికి చాలా కష్టంగా ఉంటే మరికొంతమందికి దాన్ని నేర్చుకోవడానికి నెలలు పట్టింది. ఇప్పుడంటే మనం ఈజీగా నేర్చుకోగలుగుతున్నాం కానీ 2006 టైంలో అందరికీ ఇవి అర్థమయ్యేవి కాదు. ఒకవేళ మొత్తం సాఫ్ట్వేర్ని నేర్చుకున్న స్టూడెంట్స్కి వాటిని వాడే అంత అవసరం ఉండేది కాదు. చాలా సింపుల్ డిజైన్స్ని చేయవలసిన అవసరం స్టూడెంట్స్కి ఉండేది, లైక్ సింపుల్ పోస్టర్స్, రెజ్యూమ్స్ అండ్ ప్రెజెంటేషన్స్. సో స్టూడెంట్స్ అండ్ మెలినీ ఫ్రెండ్స్కి ఇదంతా ఈజీ చేయడానికి మెలినీ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేద్దాం అనుకుంది. సో 2007లో మెలినీ ఫ్యూజన్ బుక్స్ అనే ఒక స్టార్టప్ని స్టార్ట్ చేసింది. అండ్ ఈ ఫ్యూజన్ బుక్స్ ఒక ఆన్లైన్ టూల్. అందులో స్కూల్ అండ్ కాలేజ్ బుక్స్ని డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఫ్యూజన్ బుక్స్ బాగానే సక్సెస్ అయింది కానీ మెలనీకి దీన్ని వరల్డ్ వైడ్లో సక్సెస్ చేద్దాం అనిపించింది. సో ఈ టైప్లోనే డెవలప్డ్ డిజైన్ టూల్ని తయారు చేద్దామని మెలినీ అనుకుంది. అయితే ఆ టైంలో ఇది చాలా రిస్క్ టేకింగ్ డెసిషన్. ఎందుకంటే 2007లో ఇన్ని ఇంటర్నెట్ టూల్స్ కానీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ని కానీ పెద్దగా ఎవరు వాడేవాళ్ళు కాదు. ప్రెజెంట్ మార్కెట్లో ఎడిటర్స్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు అడ్వర్టైజింగ్కి మెయిన్గా ఉన్న మార్గాలు ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్, అంటే పాంప్లెట్స్ అండ్ న్యూస్ పేపర్స్లో యాడ్ ఇవ్వడం అండ్ నెక్స్ట్ టీవీ యాడ్స్. అయితే ప్రెజెంట్ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు మొబైల్నే వాడుతున్నాం అండ్ మనం ఎక్కువగా వాడే యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. ఇలా ప్రతి పర్స్పెక్టివ్లో కంటెంట్ అండ్ యాడ్స్. మనం చెప్పాలంటే యాడ్స్ చూడడానికి ఆ ప్లాట్ఫామ్స్కి ఫ్రీగా దొరికినట్టు ఉన్నాం. అయితే ఈ ఇన్ని యాడ్స్ అండ్ కంటెంట్ క్రియేట్ చేయడం వెనక ఎంతమంది ఎడిటర్స్ రోల్ ఉందో మీరే అర్థం చేసుకోండి. సో 2019 తర్వాత ఒక ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేయడం అనేది అసలు రిస్క్ లేని ప్రాసెస్. బట్ 2007లో అప్పటి టైం అండ్ కండిషన్స్కి మెలనీ పెద్ద రిస్క్ చేసిందని చెప్పాలి. ఇక్కడే మీకు ఒక బిజినెస్ స్ట్రాటజీ గురించి చెప్పాలి, అదే బ్లూ ఓషన్ స్ట్రాటజీ. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే మ్యాక్సిమం చిన్న బిజినెస్ల నుంచి పెద్ద కంపెనీల వరకు మార్కెట్లో ఒక స్పేస్ని ఐడెంటిఫై చేసి స్టార్ట్ అయ్యి సక్సెస్ అయిన కంపెనీలే ఈరోజు ఉన్నాయి. అయితే రొటీన్గా అందరూ చేసే విధంగా కాకుండా ఒక కొత్త ట్రెండ్ని తీసుకొచ్చేలాగా అండ్ చాలా ఇన్నోవేటరీ స్ట్రాటజీతో వస్తే ఇనీషియల్ డేస్లోనే మీ ఐడియా అందరికీ అర్థం కాకపోవచ్చు. కొత్త సెక్టార్ ఆర్ కొత్త బిజినెస్ అవ్వడం వల్ల మీ స్టార్టప్ సక్సెస్ కావడానికి టైం పట్టొచ్చు. అయితే ఇప్పటి వరకు పెద్ద కంపెనీలన్నీ కూడా ఇనీషియల్ డేస్లో పెద్దగా బిజినెస్ ఏమీ చేసినవి కాదు. కానీ ఆ స్టార్టప్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వచ్చిన ఐడియా మీద ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందనే నమ్మకం ఖచ్చితంగా ఉంది కాబట్టే ఈరోజు పెద్ద కంపెనీలు ఈ స్టేజ్లో ఉన్నాయి. అయితే ఈ బ్లూ ఓషన్ స్ట్రాటజీలో భాగంగా ఎవరు ఫోకస్ చేయలేని మార్కెట్లో మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్ డేస్లో కాంపిటీషన్ పెద్దగా ఉండదు అండ్ ఫస్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ స్ట్రాటజీ వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది.
సో ఇనీషియల్ డేస్లోనే మీ స్టార్టప్ మీద పబ్లిక్లో ఒక మంచి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇలా ఫస్ట్ ఎంట్రీ ఆపర్చునిటీలో వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇప్పటికీ బిజినెస్ చేస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. అండ్ ఆ నమ్మకాన్ని కోల్పోయి బిజినెస్ మూసేసుకున్న కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. సో బ్యాక్ టు ద కాన్సెప్ట్. మెలనీకి నేను ముందు చెప్పినట్టుగా ఈ ఐడియా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో ఎడిటర్స్కి చాలా డిమాండ్ ఉంటుందని మెలనీ ముందుగానే ఊహించింది. సో 2009లో క్యాన్వాని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఒక కొత్త టూల్ని డెవలప్ చేయాలంటే చాలా మంచి టీం ఉండాలి. సో ఆ ఆన్లైన్ వెబ్సైట్ని తయారు చేయడానికి ఒక టెక్నికల్ ఇంజనీర్ కావాలి. సో చాలా డేస్ పాటు చాలామందిని కలిశారు, బట్ ఎవరూ సెట్ కాలేదు. సో 2 years తర్వాత ఒక వ్యక్తి క్యాన్వాని డెవలప్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఆయనే మిస్టర్ కెమెరాన్ యాడమ్స్. సో మెలనీ, క్లిఫ్ అండ్ కెమెరాన్ యాడమ్స్ వీళ్ళు ముగ్గురు కలిసి క్యాన్వాని స్టార్ట్ చేశారు. అయితే మన దగ్గర ఐడియా అండ్ టీం ఉంటే చాలదు కదా, మనకి ఇనీషియల్ ఫండింగ్ కూడా కావాలి. సో మెలనీ అండ్ టీమ్ చాలామంది ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ని కలిశారు, కానీ ఎవరు క్యాన్వాలో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఒక 1 yearలో 100కి పైగా ఇన్వెస్టర్స్ అండ్ వీసీస్ని కలిశారు, బట్ నో యూజ్. ఎవరు క్యాన్వాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఆ టైంలో ఈ ఆన్లైన్ ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ ఇదంతా కంప్లీట్గా ఆ టైంలో కొత్త సెక్టర్ కాబట్టి. బట్ మెలనీకి ఈ ఐడియా మీద చాలా నమ్మకం ఉంది. సో ఇంకా చాలామంది ఇన్వెస్టర్స్ని కలిశారు. సో లాస్ట్కి బిల్తాయ్ అనే ఒక అమెరికన్ ఇన్వెస్టర్ క్యాన్వాలో $250,000ని ఇన్వెస్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్లో ఇన్వెస్టర్స్కి క్యాన్వా ఇంటర్ఫేస్ అండ్ డిజైన్ని మెలనీ పేపర్ మీద డ్రా చేసి ఇన్వెస్టర్స్కి ప్రెజెంటేషన్ ఇచ్చేది. సో క్యాన్వా కంపెనీ ఎడిటింగ్ చాలా సింపుల్గా చేసేలా అండ్ మనం నేర్చుకునేలా సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ని క్యాన్వాలో ఇంట్రడ్యూస్ చేశారు. డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ అంటే సింపుల్గా మన కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ లైక్ ఫొటోస్ అండ్ వీడియోస్ని వెబ్సైట్లో లోడ్ చేసుకోవడానికి మన మౌస్తో సెలెక్ట్ చేసి సింపుల్గా ప్రెజెంటేషన్స్ని తయారు చేసుకోవచ్చు. దీనినే డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ అంటారు. అయితే మనం క్యాన్వా కంపెనీ యొక్క మెయిన్ టార్గెటెడ్ ఆడియన్స్ని గమనిస్తే ఒక అండర్ సర్వ్డ్ మార్కెట్ మీద క్యాన్వా కంపెనీ ఫోకస్ చేస్తుంది. ఎవరికైతే మంచి మంచి డిజైన్స్ చేయాలని ఉంటుందో కానీ వాళ్ళకి అసలు డిజైనింగే రాదు, అలాంటి వాళ్ళని స్టూడెంట్స్, మార్కెటింగ్ ఏజెన్సీస్ అండ్ స్మాల్ బిజినెస్ పీపుల్ ఇలా వాళ్ళ ఓన్గా సింపుల్ డిజైన్ని చేసుకుందాం అనే వాళ్ళని క్యాన్వా కంపెనీ మెయిన్గా ఫోకస్ చేస్తుంది. అంతేకాదు క్యాన్వా కంపెనీ ఎప్పుడూ కూడా కొత్త యూజర్స్ కోసమే వెతుకుతుంది. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే అడోబీ ఫోటోషాప్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఫోటోషాప్లో ఎడిట్ చేయాలంటే కొన్ని రోజుల పాటు ప్రాక్టీస్ ఉండాలి అండ్ కొన్ని టూల్స్ గురించి తెలిసి ఉండాలి. సో ఫోటోషాప్ని వాడేవాళ్ళు మళ్ళీ మళ్ళీ వాడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫోటోషాప్ వచ్చిన వాళ్ళే అయి ఉండాలి. కానీ క్యాన్వాని ఏ ఏజ్ వాళ్ళైనా, ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఈజీగా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అడోబీ కంపెనీస్లో లేనిది అండ్ క్యాన్వాలో ఉండేది ఏంటంటే క్లౌడ్ సర్వీసెస్. క్యాన్వాలో క్లౌడ్ సర్వీసెస్ ద్వారా మనం చేసిన ప్రాజెక్ట్స్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్కువగా అడోబీ సాఫ్ట్వేర్స్ లైక్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ఫోటోషాప్ ఇవన్నీ ప్రొఫెషనల్స్ మాత్రమే వాడతారు. అండ్ ఈ సాఫ్ట్వేర్స్ వాడాలంటే మంత్లీ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. బట్ క్యాన్వా ఫ్రీమియం బిజినెస్ మోడల్ని ఫాలో అవుతుంది. ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళకి క్యాన్వాని లాంచ్ చేసి మెలనీ ఎలా అయితే సక్సెస్ అయిందో అలానే సాఫ్ట్వేర్ కోడింగ్ అండ్ వెబ్సైట్ డెవలప్మెంట్ మీద ఏ నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం రీసెంట్గా 30 April 2025న క్యాన్వా కోడ్ అనే స్టార్టప్ని క్యాన్వా కంపెనీ స్టార్ట్ చేసింది. ఎలా అయితే మనం సింపుల్గా చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఇస్తే సింపుల్గా ఆన్సర్ ఎలా చేస్తుందో అలానే క్యాన్వా కోడ్లో కూడా మనం ప్రాంప్ట్ ఇస్తే దానికి కోడ్ క్యాన్వా కోడ్ రాసిస్తుంది. క్యాన్వా కోడ్ సక్సెస్ అవుతుందో లేదో అని మనం వేచి చూడాలి. ఇది కానీ సక్సెస్ అయితే అసలు ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ రాని వాళ్ళు ఈజీగా క్యాన్వాని వాడి ఎడిట్ చేసుకున్నట్టు కోడింగ్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా కోడ్స్ని రాసి వెబ్సైట్స్, గేమ్స్ అండ్ యాప్స్ని డెవలప్ చేయొచ్చు. అండ్ క్యాన్వా కంపెనీ $50 billion వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా ఎదిగింది. అండ్ ఈ వరల్డ్లోనే ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఉమెన్ స్టార్ట్ చేసిన స్టార్టప్ $3 billion రెవెన్యూని జనరేట్ చేసిన కంపెనీ ఫస్ట్ కంపెనీ క్యాన్వానే. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.